నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. లిక్కర్ స్కామ్ లెక్కలు తేల్చుతామన్న అచ్చెన్నాయుడు. మద్యం కుంభకోణంలో ఎవరిని విడిచిపెట్టేది లేదని హెచ్చరిక. వ్యవసాయం లాభసాటి చేయాలి. పేటగుంట సభలో యనమల రామకృష్ణుడు. విశాఖ ఎన్ఏడీలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు. శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చిన మందపల్లి పార్వతీదేవి. వాడపల్లి దేవస్థానం చీర సారే సమర్పణ. లిక్కర్ స్కామ్ లో ఎవరిని విడిచిపెట్టేది లేదని, మద్యం కుంభకోణంలో ఎవరెవరికి ఎంత ముట్టిందన్న లెక్కలను దర్యాప్తు సంస్థ బయటకు లాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం గుర్రంపాలెంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చెన్న హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లిన మంత్రి కూటమి ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ భవిష్యత్తులో అమలు చేయబోయే పథకాలను వివరించారు. అనంతరం మాజీ సర్పంచ్ సుఖవాసి అజయ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వైసీపీపై నిప్పులు చెరిగారు. 5 సంవత్సరాలు వ్యవహారం చేశారు. అందులో బలైనటువంటి పార్టీ, అందులో ఇబ్బంది పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి నుంచి ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు. స్థలాలు ఆక్యుపై చేసుకున్నారు. అడిగితే కేసులు పెట్టారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటే బయటికి రాకుండా ఇంటిలోనే ఉంచి అడ్డుకున్న పరిస్థితులు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. నేనైతే భయపడ్డాను. ఎంత చరిత్ర కలిగిన పార్టీ ఏమవుతుంది, ఏం జరుగుతుందని చాలా రోజులు ఆవేదన చెందాను. కానీ ఆ రోజే చెప్పాను. దేనికి చెప్పానంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు, గాలికి పోదు. ఈ పార్టీ పెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. మనకి జైల్లో పెట్టిన, హత్యలు చేసిన, ఆస్తులు తీసుకున్న, అవమానాలు గురి చేసిన 5 సంవత్సరాలు కష్టానికి బాధకి ఓర్చి పోరాటం చేశారు. కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ 164 స్థానాలతో గెలిచాం. ఈ గెలుపు మా గెలుపు కాదు, నికాసైన నిక్కసైన కార్యకర్తల గెలుపు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. 164 స్థానాలతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. నేను మంత్రి అయ్యాను, చాలా ఆనందపడిపోయాను. ప్రభుత్వం వచ్చింది, మంత్రి అయ్యాం, ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చాం. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అవకాశం దొరికిందని కూడా చూశాను. ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ దేశంలో కాదు, ప్రపంచంలో ఇంత పెద్ద స్కామ్ లేదు. ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ఒక ప్లాన్ ప్రకారం ఎలాగ ప్రజల యొక్క రక్తాన్ని తాగాలో డెసిషన్ తీసుకున్నటువంటి ఇది స్కామ్. మీ అందరికీ తెలుసు, డే 1 నుంచి ఇది చాలా తప్పు. ప్రభుత్వం షాపులు నడపకూడదు, ప్రభుత్వం షాపులు పెట్టకూడదు, దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది, అవినీతి జరుగుతుందని చెప్పినా మేము చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి ఆర్గనైజ్డ్గా చేశారు. 2 మాసాల నుంచి మొత్తం బండారం అంతా ఇదేదో ప్రతిపక్షం మీద లేకపోతే ఇంకొకరి మీద కక్షగట్టి చేసింది కాదు. ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు, ఏ విధంగా స్కామ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరికి జరిగాయి, ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఈ లిక్కర్ స్కామ్లు
ఏ దారి చూసినా సరే దారులన్నీ కూడా తాడేపల్లి వైపే కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా తప్పు చేసేవాళ్ళు ఎవరు తప్పించుకునే ఆలోచన, తప్పు చేసేవాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఈ డబ్బుని రికవరీ చేసి మళ్ళీ ప్రజలకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం. పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తను ప్రభుత్వ విప్ యనమల దివ్య గుర్తించి సముచిత స్థానం కల్పిస్తున్నారని, భవిష్యత్తులో అందరికీ సమాన అవకాశాలు కల్పించే లక్ష్య సాధనతో పనిచేస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలో జరిగిన ఎన్ఎన్ పట్నం సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న ప్రభుత్వ సంకల్పం సిద్ధించేలా వ్యవసాయ పరపతి సంఘాలు పనిచేయాలని కోరారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ పరపతి సంఘాల పాలక వర్గాలు పనిచేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తుని మండలం తేటగుంటలో ఎన్ఎన్ పట్నం పీఏసీఎస్ త్రిమేన్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్బాబుతో కలిసి యనమల హాజరయ్యారు. సొసైటీ అధ్యక్షుడు పేరూరి వెంకట చిన్న కృష్ణయ్య, డైరెక్టర్లు చోడరాజు చిరంజీవిరాజు, లాలం రాజేశ్వరి ప్రభుత్వలు యనమల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ లక్ష్య సాధనలో పాలక మండలి ముందడుగు వెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే లక్ష్యంతో ఎమ్మెల్యే యనమల దివ్య పనిచేస్తున్నారని, ఇదే పాలసీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమన్నారు. పార్టీలో అందరూ సమానమేనని, భవిష్యత్తులో సమాన అవకాశాలు కల్పిస్తామని యనమల పేర్కొన్నారు. అంతకుముందు పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని యనమల రామకృష్ణుడు, రాజా అశోక్బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, వెలగా వెంకటకృష్ణారావు, పెనుమచ్చ నాగేశ్వరరావు, కొయ్యా కేశవ్, స్థానిక నాయకులు గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, కొల్లు సత్యనారాయణ, కోన కన్నారావు, పప్పు నవీన్, చామంతి సత్యబాబు, చామంతి దుర్గారావు, గెట్టా శివ, మర్రే వీరబాబు, కలగా శ్రీనుబాబు, బతదం బుజ్జి, కాతా గోవిందు, పేరూరి బాబు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి కాకుండా మనకి దేవస్థాన కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు కూడా చాలా వరకు వేసాం. ఇంకా 2-3 కమిటీలు ఉన్నాయి, అవి కూడా వేస్తాం. అవి కూడా మనం వేసేటప్పుడు మీరు అందరూ అనుకుంటారు, కొంతమంది అడుగుతున్నారు మాకేంటి కానీ ఇందాకే చెప్పాను, అందరికీ ఒకసారి రావు. ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కోసారి వస్తాయి. అన్నీ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనులు ఉంటాయి. అంతేత 2వ సారి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో కొంతమందికి వస్తాయి. పార్టీలో పదవులు ఉంటాయి. ఈనాడు మనం చూస్తే కేఎస్ఎస్లో దాదాపు మన పార్టీకి సంబంధించిన వరకు కూడా 7,000 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో ఇంచుమించు మండల ప్రెసిడెంట్లు అయ్యారు, పార్టీ మండల ప్రెసిడెంట్స్. ఇవన్నీ కూడా చూస్తే చాలామంది, దాదాపు 8,000 మంది పార్టీ యంత్రాంగం ఉంది. అదేవిధంగా మనం కాకుండా మన కూటమికి సంబంధించినటువంటి జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళు కూడా మనతో కలిసి పయనిస్తున్నారు. ఇది కాకుండా మనం చూస్తే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి. పంచాయతీ ఎలక్షన్స్ కానీ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ కానీ వచ్చినప్పుడు చాలామంది అకామిడేట్ అవుతారు. దాంట్లో కొద్దిగా రిజర్వేషన్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ చాలామంది అకామిడేట్ అవుతారు. అంతేత మన పార్టీ కూటమి యొక్క లక్ష్యం ఒకటే, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం కల్పించాలనేది మన కూటమి యొక్క లక్ష్యం, మన పార్టీ యొక్క లక్ష్యం, మిగతా పార్టీల యొక్క లక్ష్యం కూడా. అందుకనే లాయర్ కృష్ణ ఎన్నుకున్నాం. లాయర్ కృష్ణ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఊళ్ళో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా నిర్మాణంగా ఉండేటువంటి వ్యక్తిగా లాయర్ కృష్ణ మొదటి నుంచి కూడా పరిచయం ఉంది. ఇంచుమించు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కలుస్తూ పార్టీ గురించి సహకారం చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని మొట్టమొదటిగా మనం గుర్తించాం. అదేవిధంగా రాజు గారు కూడా మన ఎలక్షన్లో చాలా బాగా పనిచేశారు. సరే, ఎన్ఎన్ పట్లలో ఆవిడ రాజేశ్వరి గారు, ఆవిడ ఎమ్మెల్యే గారితో కష్టపడి పనిచేశారు కాబట్టి ఆ ఎమ్మెల్యే గారి పేరు అడిగితే ఆ ఎమ్మెల్యే గారు ఈ రాజేశ్వరి గారి పేరు ఇస్తే అది కూడా మనం రావు. వచ్చినటువంటి పనులను సక్రమంగా చేస్తే పార్టీకి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది. మాలాంటి వాళ్ళందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే పదవి అనేటువంటిది ఒకసారి వస్తుంది, ఒక్కోసారి రాకపోవచ్చు. వచ్చినా రాకపోయినప్పుడు కూడా ఒకే విధంగా పనిచేసేటువంటి కార్యకర్తే అసలైనటువంటి కార్యకర్త. అంతే
ఉంటాయి పదవులు, అందరికీ ఒకసారి ఇవ్వలేదు. అంచేత మన పార్టీ యొక్క సిద్ధాంతం, మన కూటమి యొక్క సిద్ధాంతం కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ఒకవైపు పార్టీలో ఉండేటువంటి కార్యక్రమాల పదవులన్నీ కూడా ఇప్పటికే చాలామందికి మనం ఇవ్వగలిగాం. ఇంకా కొన్ని పదవులు ఉన్నాయి, అవి కూడా సరైనటువంటి విధానంలో పంచిపెడతాం. ఇంకేంటంటే ఎవరైతే కష్టపడి మొన్న ఎలక్షన్ కానీ అదేవిధంగా పాత ఎలక్షన్స్లో కానీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించి తగు మర్యాదను వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి విధానంలో ఈ పదవులు కూడా పంపిణీ జరుగుతాయి. దాంట్లో భాగంగానే ఈ రోజున కోఆపరేటివ్ సొసైటీస్కి కొంతమందిని ఎంపిక చేశాం. మనకు ఉండేటువంటి 4 కోఆపరేటివ్ సొసైటీస్లో 12 మందిని ఎంపిక చేశాం. అదేవిధంగా మిగతా పార్టీకి సంబంధించిన వరకు మండల కమిటీలు వేసాం, గ్రామ కమిటీలు వేసాం. మన పార్టీకి సంబంధించినంత వరకు అట్లాగే కూటమికి సంబంధించినటువంటి ఆ పార్టీలు కూడా వాళ్ళ కమిటీలు వేసుకున్నారు. రాజా అశోక్ బాబు గారికి, మా సోదర కమిటీ సభ్యుడు లాభం రాజేశ్వరి గారు, మరి ఈ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో మా యనమల రామకృష్ణ గారు నాకు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు అందరికీ సరైన సదుపాయాలు కల్పిస్తూ ఈ సొసైటీ ద్వారా అందరికీ సేవలు అందిస్తానని మరియు వారి నమ్మకాన్ని నిలబెడతానని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి వేదికైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ యనమల రామకృష్ణ గారికి, నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సొసైటీ అధ్యక్షులు, వారి సభ్యులందరికీ కూడా నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు రామకృష్ణ గారు మన నియోజకవర్గంలో 4 సొసైటీలకి కూడా గతంలో ఎంతో కాలం నుంచి పార్టీకి సేవలు చేస్తూ అదేవిధంగా రైతులకి అన్ని విధాలుగా అండదండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని సొసైటీ అధ్యక్షులుగా అట్లా మెంబర్గా కూడా వారు నియమించడం జరిగింది. ఈ యొక్క గొప్ప అవకాశం, మీకు ఇచ్చినటువంటి అవకాశం, నిరంతరం రైతులతో సన్నిహిత సంబంధాల నుండి గొప్ప కార్యక్రమాన్ని మీకు వారు మీ ప్రధానపై పెట్టడం జరిగింది. గౌరవనీయులు మన తుది శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దేవి గారు కానివ్వండి, పెద్దలు రామకృష్ణ గారు కానివ్వండి. విమాన ప్రమాదంలో మరణించిన కార్మికుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఎన్ఏడి కార్మికుల జ్ఞాపకార్థం ఎన్ఏడి సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మంది కార్మికులు పాల్గొన్నారు. 2016లో జరిగిన విమానం ప్రమాదంలో సుమారుగా 8 మంది ఎన్ఏడి కార్మికులు దుర్మరణం చెందారు. వారి ఆచూకీ కూడా లభించలేదు. మరణించిన ఎన్ఏడి కార్మికుల జ్ఞాపకార్థం గత 8 సంవత్సరాల నుండి ఎన్ఏడి సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఇవాళ ఎన్ఏడి కొత్త రోడ్లో జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నావెల్ ఆర్మమెంట్ డిపో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు మా యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని యూనియన్ ప్రెసిడెంట్ నూకరాజు అన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు వై తిరుమలరావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నేను ఎన్ఏడి సి యూనియన్ ప్రెసిడెంట్ అండి. మన ఎన్ఏడి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నేటికి ఈరోజు మా AN32 విమాన ప్రమాదంలోని మా ఎన్ఏడి ఎంప్లాయీస్ 8 మంది గల్లంతైన విషయం 2016లో జరిగింది. ఈ సంఘటన పురస్కరించుకొని మా కార్మికులు మేము స్మరించుకుంటూ నేటికి ఈ రోజు వరకు 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము మా ఎంప్లాయీస్ అలాగే మా సోదరులందరూ కూడా కలిసి కొంత బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఆ బ్లడ్ క్యాంప్ ద్వారా కొంతమంది కుటుంబాలకి, కొంతమంది వ్యక్తులకి బ్లడ్ అవసరం ఉండే అవసరానికి నిమిత్తం మేము బ్లడ్ కూడా అందించడం జరుగుతుంది. తద్వారా మా సోదరులు సహకారంతో ప్రాణాలు కాపాడుకోవడం జరుగుతుంది.
కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలని ఎన్ఏడి ఎప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గణబాబు గారు, అలాగే లోకల్ కార్పొరేటర్ గారు బొమ్మడి రావణ్ గారు, వైటీఆర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలోని కార్మికులు పెద్ద ఎత్తున సుమారు 100-150 మంది దాకా వచ్చి మాకు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే ముఖ్యంగా పోలీసు వారు కానీ లోకల్ విలేకరులు కానీ అందరూ కూడా మా సహకారాలు అందించి బ్లడ్ ఏస్ రాజా బ్లడ్ క్యాంప్ ద్వారా గాన ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మాకు దిగ్విజయంగా ఈరోజు జరిగిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండి ఎన్ఏడిసి యూనియన్ జనరల్ సెక్రటరీ. 2016 సంవత్సరం జూలైలో చెన్నై నుంచి అండమాన్ విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న కార్మికులు ప్రయాణిస్తున్న AN-32 విమాన ప్రమాదంలో మరణించిన మా తోటి కార్మికులు 8 మంది మరణానికి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా ఎన్ఏడిసి యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 8 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వారిచే జరిపించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గారు గణబాబు గారు రావడం జరిగింది. 9 సంవత్సరాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో ఈ మధ్య కాలంలోనే కార్మికులకు కానీ కార్మిక కుటుంబాలకు కానీ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా బ్లడ్ అంతకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఈ ఇచ్చిన రక్తదానం ఏదైతే ఉందో అది కార్మికులకి ఎంతో మేలు జరుగుతుంది. అదంతా కూడా ఈ 8 మంది కార్మికుల ద్వారాగానే మరణించిన కార్మికుల ద్వారాగానే చేయగలుగుతున్నామని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే ఎన్ఏడిసి యూనియన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇది ఒక సంవత్సరానికి ప్రతి కార్యక్రమంగా తీసుకొని ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికుడికి ఎన్ఏడిసి యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చిన మీడియా సోదరులకి, పోలీసులకి అందరికీ కూడా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆలయ సహాయ కమిషనర్ ద్వారపురెడ్డి సురేష్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా పార్వతీ అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకరణ చేశారు. మరియు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వారు శ్రీ పార్వతీ అమ్మవారికి ఆషాఢ మాస సారెను అందజేశారు. మందపల్లి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు కోలాటం, మంగళ వాయిద్యాలతో ఆర్చ్ గేట్ నుండి దేవస్థానం వరకు ఊరేగింపుగా వచ్చి పార్వతీ అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, మందపల్లి ఎంపీటీసీ సిద్దంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, చింతం కృష్ణ, సాధు చెంచయ్య, సలాది బాబ్జీ, పాలూరి సత్యానందం, ఇతర గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో వేయించేసి ఉన్న మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శనీశ్వరుడు స్వామికి ప్రతిష్ఠించబడిన శ్రీ శనీశ్వర మరియు మందేశ్వర స్వామి మరియు పార్వతీ అమ్మవారి దేవస్థానం నుండి ఈరోజు శాకాంబరి ఉత్సవాలు, పార్వతీ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించుకున్నాం. ఈ అమ్మవారికి సంబంధించి చీర సారే వాడపల్లి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి మనకి చీర సారే అమ్మవారికి వచ్చింది. భక్తులందరూ కూడా గ్రామంలో ఆడపడుచులందరూ కూడా చక్కగా వారి అభిరుచికి తగ్గట్టు స్వీట్లు అయ్యి పెట్టి అమ్మవారికి ఇవాళ చక్కగా చేసుకున్నారు. అందరికీ కూడా అన్నదానం జరుగుతుంది ఇవాళ. అందరూ కావున శాకాంబరి ఉత్సవాలు ఇది రెండోసారి చాలా బాగా జరిగింది. భక్తులందరూ దీనికి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం కోరుచున్నారు. ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వతుడు, పిప్పలుడు అనే రాక్షసుల్ని శని సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు కనుక శనేశ్వరుడు, శనిని మందుడు అంటాం కనుక మందేశ్వరుడు. మందేశ్వరుడు మందపల్లి ఆ దేవుడి గురించి ఆ పేరు గ్రామానికి. భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ఠ చేసిన శివలింగం. పురాతనమైంది, కొన్ని యుగాల లాంటిది దేవతా ప్రతిష్ఠ. ఈ కార్యక్రమం చెప్పండి. ప్రతి ఊళ్ళోనూ శివాలయం ఉంది. శివాలయం లేని ఊళ్ళో భోజనం చేయకూడదు. అందుచేత వెలసిందో, దేవతల ప్రతిష్ఠ చేసిందో, మహారాజులు ప్రతిష్ఠ చేసిందో, మానవులు ప్రతిష్ఠ చేసిందో ఏదో ఒక శివలింగం ఉంది. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి రెండో ఆలయం. శనిక ప్రీతికరమైన నువ్వుల నూనె అభిషేకం, దాన్నే తైలాభిషేకం అంటారు. బయట అభిషేకం చేసుకుని తొట్లో నూనె పోస్తారు, వెళ్ళి శనిహండి ఎత్తి కొడుతుంది ధారాపాత్ర. వంశపారంపర్యార్చకులు మేమే గర్భాలయంలోకి వెళ్తాం, ఇంకేమనే వెళ్ళము.
శనేశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి రెండో ఆలయం. ఈరోజు శాకంబరి పూజ, శాకంబరి ఉత్సవం. ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారం నిరుడు ఈ రోజునే చేశాం. ఈ సంవత్సరము ఈ రోజునే చేశాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి పార్వతీ అమ్మవారికి సారి పంపుతారు. నిరుడు పట్టుకొచ్చారు, ఈ సంవత్సరం పట్టుకొచ్చారు. శాకంబరి ఉత్సవం ఈరోజు చాలా బాగా చేశాం. వాళ్ళ పెద్ద వంతుల దగ్గర నుంచి తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవం చేస్తారు. ప్రతి అమ్మవారి ఆలయాల్లో చేస్తారు, ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం కూడా మొన్న 8, 9, 13 రోజులు చేశారు. విజయవాడ కనకదుర్గ దీనికి కూడా చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చేశాం. ప్రతి ఊళ్ళోనూ పెద్ద పెద్ద ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలు చేస్తారు. కూరగాయలు అవి వాటితో అలంకరణ చేసి పూజ చేస్తారు. దేశం సుభిక్షంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రదేశో ఘృతయో నిరేభి శతమానం భవతి ఆదిత్యాది నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ధన కనక వస్తు వాహన సమృద్ధిరస్తు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు. సన్మంగళాని భవంతు. దేశం సుభిక్షంగా ఉండాలి పాడి పంటలతో. ఆ పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలంటే కూరగాయలు, పండ్లు, ధాన్యము ఇవన్నీ సమృద్ధిగా పండాలి. ఆ వాటన్నిటితోటి అమ్మవారికి పూజ చేయడం వల్ల ఇవన్నీ సుభిక్షంగా ఉంటాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అంచేత సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వేయించేసిన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవాలయంలో మా ఈవో గారు సురేష్ బాబు ఆధ్వర్యంలో మా గ్రామస్తులు, పెద్దలు, అర్చక స్వాములందరూ కలిపి గత సంవత్సరం ప్రారంభించిన ఈ అమ్మవారికి శాకాంబరి ఆషాఢ మాసంలో కూరగాయలతో అలంకరణ చేయడం అని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి నిజం చెప్పాలంటే ప్రారంభించిన వెంటనే పూల జల్లులాగా చక్కటి వర్షం చినుకులు వచ్చి అంటే మనిషి తడవని చినుకులు పువ్వులాగేతో ప్రారంభించారు. అయితే మహిళలు, స్త్రీలు నేను ఊహించలేదు, ఇంచుమించుగా 500-600 మంది మహిళలు, స్త్రీలు పిండి వంటలతోటి, చక్కటి అలంకరణతోటి, పువ్వులు, పుష్పాలు, పలహారాలు తీసుకున్న వాళ్ళందరూ పిండి వంటలతోటి వాళ్ళందరూ మాతో పాటు పెద్ద వంతుల వరకు వచ్చి వాడపల్లి నుంచి వచ్చే ఆ దేవస్థానం నుంచి అమ్మవారికి సారిని మేమందరం కూడా ఈవో గారి సమక్షంలో, మా పెద్దల సమక్షంలో, మా సత్యనారాయణ ఎంపీటీసీ సత్యనారాయణ గారు, మా సలాది వేరు బాబ్జీ గారు, తర్వాత మా అర్చకుల స్వాములందరూ, తాతాజీ, వీళ్ళందరూ వెళ్ళి, పెద్దలందరూ కూడా వెళ్ళి దాన్ని ఆహ్వానించుకుని మేమందరం ఎంతో ఉత్సాహంతో, మేళ తాళాలతోటి, కోలాటంతో, చక్కటి ఏర్పాటుతోటి, మందుగుడి సామాన్లతో గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువగా ఈ కార్యక్రమం జరిగింది. నిజంగా నాకుండే ఈ అనుభవంలో ఈసారి జరిగిన కార్యక్రమం చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది. బాబ్జీ గారు అయితే, వీరాస్వామి బాబ్జీ గారు అయితే ఇంకొక గంట కూర్చుని వెళ్దాము, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, వచ్చిన తర్వాత అన్నదానం ప్రారంభిద్దామని ఈవో గారితో చెప్పడం, మేమందరం కూడా ఆనందోత్సవాలతోటి చక్కటి కార్యక్రమాన్ని మందపల్లి శనేశ్వర గుడిలో ఇంతటి చక్కటి కార్యక్రమం చేయటం చాలా ఆనందం, సంతోషంగా ఉంది. మీరందరూ సహకరించి, మీ పత్రికా విలేకరులు, మీ మీడియా వారు కూడా మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.
సాంప్రదాయ మత్స్యకార కులాలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనింపచేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోడా వెంకట్రమణ అన్నారు. కాకినాడలో రాష్ట్ర అధ్యక్షుడు నడకుదురు అర్జునుడు అధ్యక్షతన జరిగిన సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడా వెంకట్రమణను జిల్లా సాంప్రదాయ మత్స్యకార కులాల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కోడా వెంకట్రమణను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా మత్స్యకార సంఘాల నాయకులు కోడాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోడా వెంకట్రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని, తనకున్న పరిచయాలతో ప్రభుత్వ పెద్దలను ఒప్పించి గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తానన్నారు. కోడా నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం తరపున కాకినాడ జిల్లా మత్స్యకార అధ్యక్షులుగా కోడా వెంకటరమణ అనే నన్ను నియమించడం జరిగింది. దీనిలో భాగంగా మత్స్యకారులో ఉన్నటువంటి 16 ఉపకులాలకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా మా పెద్దలు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు, అలాగే మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారు, ఇంకా మా మత్స్యకార పెద్దలు, అలాగే మా మత్స్యకార రాష్ట్ర అధ్యక్షులు అర్జున్ గారు, బల్సాడు రంగారావు గారు, సింతకాయల ముత్యాల గారు, తుమ్మల రమేష్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ యొక్క బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మా మత్స్యకారుల యొక్క స్థితిగతులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ మా మత్స్యకారులకి జిల్లాలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా నాకు మా పెద్ద నాయకులైనటువంటి కొండబాబు గారు, రవీంద్ర గారు, అలాగే మా ప్రియతమ శాసనసభ్యురాలు యనమల దివ్య గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరితో కూడా మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మా సమస్యలు ఏవైనా ఉంటే వాళ్ళ ద్వారా మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించే దిశగా నేను ప్రయత్నిస్తానని, ఈ యొక్క పదవి నాకు ఇది పదవి కాదు, ఒక బాధ్యతగా స్వీకరించి ఏదైతే దారిద్ర్య రేఖకి అత్యంత దిగువన ఉన్నటువంటి మత్స్యకార కులాల ఉపకులాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మా పెద్దల యొక్క సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్ళి అవి పరిష్కారం అయ్యే దిశగా ప్రయాణించి స్థానిక నామినేటెడ్ పోస్టుల్లో కూడా మత్స్యకార సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈ యొక్క మా పెద్దలందరి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యొక్క స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య గారు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు మత్స్యకార ముద్దుబిడ్డ కొండబాబు గారు, కొల్లి రవీంద్ర గారు, మోపిదేవి వెంకటరమణ గారు, మా మత్స్యకార పెద్దల అందరూ సహాయ సహకారాలతో మా ఈ యొక్క మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తూ విరమిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లిక్కర్ స్కామ్ లెక్కలు తేల్చుతామన్న అచ్చెన్నాయుడు, మద్యం కుంభకోణంలో ఎవరిని విడిచిపెట్టేది లేదని హెచ్చరిక. వ్యవసాయం లాభసాటి చేయాలి, పేటగుంట సభలో యనమల రామకృష్ణుడు. విశాఖ ఎన్ఏడీలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు. శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చిన మందపల్లి పార్వతీదేవి, వాడపల్లి దేవస్థానం చీర సారే సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.